హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్టీ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది, సో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే రోజులాగా లైక్ మా బేబీకి చేసే ఉగ్గు రెసిపీస్ అవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటున్నాను కదా. ఈరోజు ఏంటంటే నేను మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. అవన్నీ వచ్చేసాయి. ఈ మధ్యకాలంలో మీషో రివ్యూ చేసి చాలా డేస్ అయిపోయింది. సో బేబీ వల్ల ఇంకా అవన్నీ అవ్వట్లేదని చేయడం లేదు. సో చాలా డేస్ గ్యాప్ తర్వాత నేను ఈరోజైతే మీషో రివ్యూ చేస్తున్నాను అనమాట. కొన్ని ర్యాండమ్గా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి నేను తీసుకున్నాను. మొన్న సేల్ నడిచింది కదా, మీషోలో జరిగిందనమాట. మళ్ళీ 19th ఉండబోతుంది. సో లాస్ట్ టైం జరిగిన సేల్లో పెట్టాను నేను. ఇవన్నీ కొంచెం తక్కువకే వచ్చాయి నాకు చెప్పాలంటే. ఇప్పుడు చూస్తున్న దానికి ఒక 30-40 రూపీస్ అంతే. జస్ట్ ఆ డిఫరెన్స్లో నాకు ఇవన్నీ వచ్చాయి అనమాట. కొన్ని ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేసుకుని మీషోలో ఆర్డర్ పెట్టాను. సో అవన్నీ వచ్చే వరకు వెయిట్ చేశాను అనమాట. ఫస్ట్ ఏంటంటే నాకు ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేసే వరకు నాకు కంగారు ఆగదు. అన్నీ వచ్చే వరకు వెయిట్ చేసి సో ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇంకా ఏమైందంటే ఇంకో 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. అవి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో తెలీదు, క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇవి మీ ముందే ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చింది ఏంటి, మనకి వర్తేనా, ఎలా ఉన్నాయనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను కొన్ని ఒక 4 బాదం అండ్ అలాగే 3 కాజు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇందులో వేసి నేను ట్రై చేస్తాను అసలు ఎలా వస్తుందో చూద్దాము అని. ఎందుకంటే నాకు తెలీదు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇందులో మనం ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను 2, 3 అలా వేసాను కదా. సో దీనికి సరిపోవట్లేదు, బట్ స్టిల్ చాలా బాగా వర్క్ అయింది. చూపిస్తాను. సో చూసారా, ఇలా వస్తుంది అనమాట. సో మనం ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు పైన వేయడానికి మనం తరుగుతాం కదా నైఫ్ పెట్టి. సో అలా కాకుండా ఇది మనకి ఇలా ముక్కలుగా చేసి పౌడర్ అంటే పౌడర్ కాదు, మనం కట్ చేసి ఇస్తుంది అనమాట. ఇదైతే 4.1 రేటింగ్ ఉంది మీషోలో. సో చూసి పెట్టాను ఎలా ఉంటుంది అని. వర్త్ అని చెప్తాను. 90 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి, 70 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చిన్నగా ఉంది. నేను మరి చూద్దాం. నేను చెప్పాను కదా నేను ఏం పెట్టాను అనేది, చూస్తే తప్ప మనకు గుర్తురాదు. చాలా పెట్టాను కదా, దానివల్ల చిన్నగా ఉంది. ఏంటో ఇది ఓకే, వచ్చింది నాకు ఇది ఏంటనేది. సో ఇది వచ్చేసి మనకి హెయిర్ మసాజర్. మీరు నిహారిక ఉంటారు కదా, తన వీడియోలో ఎవరైనా చూసిండుంటే తెలుస్తుంది. తను హెయిర్ కేర్ పెట్టినాక తన ప్రొడక్ట్స్ తనకు సంబంధించినవి అసలు ఎంత హైలైట్ అయిపోయినాయో అసలు. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను అవన్నీ పెడదాము అని, బట్ ఏం పెట్టుకోలేదు. అవన్నీ మనకి ప్రొడక్ట్స్ విషయం మనకు తెలియదు కదా అని. బట్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటే మీషోలో నాకు ఈ స్క్రబ్బర్ అనమాట, హెయిర్ స్క్రబ్బర్ కనిపించింది అనమాట. సో ఓకే, సేల్ కదా తక్కువకి వస్తుందని పెట్టాను. నాకు 60 రూపీస్కి వచ్చింది అనమాట. నార్మల్గా అయితే మనకి 100 నుంచి 120 రూపీస్ ఉంది. సో సేల్లో 60 రూపీస్కి వచ్చింది. సో ఇలా వచ్చింది ఇది నాకు. ఇది పట్టుకోవడానికి హోల్డర్ ఇలా వేరుగా ఇచ్చారనమాట. ఇలా ఉంది, చాలా బాగుంది. నేనైతే ఇది పెట్టాను, ర్యాండమ్గా చూసుకుంటే కనిపించింది. అండ్ ఇప్పుడు నిద్ర వచ్చేసేలా ఉంది. ఇప్పుడైతే టైము 11:20 అవుతుంది, నైట్ 11:20 అవుతుంది. ప్రిన్సి పడుకుంది. సో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఖాళీ దొరికింది అండ్ ఇప్పుడు ప్రశాంతంగా ఖాళీగా అంటే సైలెంట్గా ఉంటుంది. బికాస్ నా దగ్గర మైక్ కూడా లేదు. సో అందుకనే అందరు పడుకున్నాక నేను వీడియోస్ చేస్తాను. ఆరెల్స్ అందరూ ఎవరైనా ఇంట్లో లేనప్పుడు నేను లాంగ్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది ఎందుకులే ఇప్పుడు. సో దీనికోసం అయితే ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. 66 రూపీస్, సారీ 80 రూపీస్ పడింది నాకు. ఇది 85 రూపీస్ పడింది. నార్మల్గా అమెజాన్లో అది చూస్తే మనకి 200 అలా ఉన్నాయి. దేని కాస్ట్ తగ్గట్టు దాని క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది కూడా క్వాలిటీ ఏం తక్కువ అని చెప్పను, బికాస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏమి వంగిపోవడం ఇలాంటిది ఏం లేదు. సో
సో ప్లాస్టిక్ అనేసి మెన్షన్ చేశారు ఈ మెటీరియల్ అంతా. అండ్ ఇది కూడా చాలా మెత్తగా బాగున్నాయి అనమాట. సో ఏం గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉన్నాయి అనమాట. ఇలా మసాజ్ చేసుకుంటే మనం హెడ్ బాత్ చేసుకుంటాం, మసాజ్ చేసి హెడ్ బాత్ చేస్తే మంచిది. ఆయిల్స్ మనం ఆయిల్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. సో ఇదైతే నేను ఏమీ వాంటెడ్గా ఆర్డర్ చేసింది కాదు, జస్ట్ ర్యాండమ్గా ఆర్డర్ చేసుకున్నది అనమాట. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఇవైతే నైఫ్స్ అనమాట. సో ఆల్రెడీ మీరు ఎవరైనా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే నేను ఒకసారి నా డెలివరీకి ముందు నేను సేమ్ నైఫ్స్ తీసుకున్నాను అనమాట. సో పింట్రెస్ట్ వైబ్ నైఫ్స్ అనేసి నేను దానికి క్యాప్షన్ కూడా యాడ్ చేశాను. అవి ఎప్పటి నుంచో చూసి ఇష్టంగా తీసుకున్నాను అనమాట. సెకండ్ టైం పెట్టాను అనమాట మళ్ళీ ఇప్పుడు. సో అదైతే అమ్మ వాళ్ళకి, సో ఇది మా అత్తయ్య వాళ్ళకి పంపుదాము అనేసి ఆర్డర్ చేశాను. బికాస్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి, యూజ్ అవుతుంది అనేసి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ వచ్చినాయి. నాకు నేనే నమ్మలేదు అసలు అంత బాగా వచ్చాయని. దీని రేటింగ్ కూడా 4.5 ఉంటుంది మనకి మీషోలో. బికాస్ క్వాలిటీ అంత బాగుంటుంది. బయట ఏమొస్తుంది కాస్ట్ అసలు, మీషో అయితే చాలా బాగా ఇస్తుంది. మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ మేబీ బాగోకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి మీషోలో. నేను బై చేసి నేను ఎక్కువ మీషోలో పెడుతూ ఉంటాను కదా. సో లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి, ఏమీ అంత చీప్ క్వాలిటీ ఉండదు. నేను ఆర్డర్ చేసినంత వరకు నేనేమంత ఫేస్ చేయలేదు బాగాలేని ప్రొడక్ట్స్ ఏమి, అంత బాగున్నాయి. సో ఈ 3 నైఫ్స్ అనమాట. సో కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది, కలర్ బాగుంది కదా. సో లాస్ట్ టైం అయితే నేను పిస్తా గ్రీన్ కలర్లో పెట్టాను. సో ఇప్పుడు బ్లూ కలరు, సో వేరే డిజైన్ పెట్టాను అనమాట. వాటి వాళ్ళ కోసమని పెట్టాను ఇది. అండ్ లాస్ట్ టైం నేను 300కి తీసుకున్నాను అనమాట. బట్ ఈసారి నాకు 150 రూపీస్కి వచ్చింది సేల్లో. నిజంగా అంటే నిజంగా షాక్ అయ్యాను నేను, ఇంత తక్కువ ఇచ్చాడు అసలు అనేసి. సో ఫస్ట్ అయితే వచ్చేసారి ఎంత ఉందో నైఫ్. 2 సైడ్స్ డిజైన్ వచ్చింది. యాక్చువల్గా మనకు మీషోలో వాడు చూపిస్తున్నప్పుడు ఏంటంటే 1 సైడ్ డిజైన్ 1 సైడ్ ప్లెయిన్ ఉంది. బట్ వచ్చాక మాత్రం 2 సైడ్స్ డిజైన్ వచ్చింది. లాస్ట్ టైం తీసుకున్నది కూడా అంతే. సో ఇది కూడా ఏం పోదు, మనం వాష్ చేసినప్పుడు అలాగే ఉంది. ఇప్పటివరకు 8 మంత్స్ అయింది నాకు డెలివరీ అయ్యి. ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేయలేదు. బికాజ్ ఈ ప్రింటింగ్తో ఏమీ పాడవలేదు. కొంచెం లైట్ అయిపోయింది అంతే, ఎందుకంటే నేను ఒకటే నైఫ్ యూజ్ చేశాను మా అమ్మ వాళ్ళు. అండ్ ఈ ప్యాకింగ్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారు. ఇక్కడ షార్ప్ పెన్ ఉంటుంది కదా, సో అదేమీ కట్ అవ్వకుండా సెక్యూరిటీ పర్పస్కి సేఫ్టీ పర్పస్గా ఇలా ఇచ్చారు. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. ఇంత తక్కువ కాస్ట్కి మనకి ఇది ఒక్కటే బయట 300 ఉంటుంది యాక్చువల్గా సూపర్ మార్కెట్స్లో. ఇందులో మనం చూసినట్లయితే సో పెద్ద సైజు ఇది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సైజు. ఇది ఎప్పుడో వాడడం, ఇది ఏమైనా ఫ్రూట్స్కి వాడడానికి. అండ్ ఆల్సో ఇది చిన్నది, ఇది ఎక్కువ నేను ఇదే వాడతాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా చిన్నది మనకి బాగుంటుంది అన్నీ కట్ చేసుకోవడం కన్నట్టు. పెద్దది ఇప్పటివరకు ఇంకా వాడలేదు. సో ఈ 3 అనమాట. 3 150 అంటే చాలా వర్త్ మస్ట్ బై ప్రోడక్ట్ అనమాట. ఎవరైనా నైఫ్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే ఇదైతే తీసుకోండి. ఫేస్ షేర్ చేస్తుంది అనుకుంటున్నాను లైట్ వల్ల. ఇదైతే 10/10 ప్రోడక్ట్ అనమాట. 10 కాదు 100/10 ప్రోడక్ట్ అని చెప్తాను. అంత బాగుంది ప్రోడక్ట్. ఎవరైనా కనుక నైఫ్ తీసుకోవాలి అంటే బయట కాదు ఇదే తీసుకోండి. కొన్ని డేస్కి కొంచెం షార్ప్నెస్ అయితే చాలా ఉంది స్టార్టింగ్లో, కొన్ని డేస్కి తగ్గింది. మనం ఎలాంటి కాస్ట్ పెట్టి తీసుకున్న నైఫ్ అయినా కొన్ని డేస్ తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదా. సో అలాగే ఇది కూడా తగ్గింది అంతే తప్ప అంతకు నుంచి ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ బై ప్రోడక్ట్ ఫర్ మీ. దిస్ ఈజ్ ద టాప్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. థర్డ్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఫోర్త్ వచ్చేసి చూపిస్తాను. సో దీని ప్యాకింగ్ మా అమ్మ అండ్ అలాగే మా ఇంటికి ఒక పాప వచ్చిందనమాట, ఇచ్చి తిప్పేశారు వాళ్ళు. సో ఇదేంటంటే ఎప్పటి నుంచి ఇవి కూడా చూస్తున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట. ఇది యాక్చువల్గా ట్రావెల్కి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా. సోప్ అలాంటివి మనం క్యారీ చేయము. ఇది ఏంటంటే వాష్ అనమాట. ఇది పెట్టుకొని మనం ట్యాప్ కింద ఇది ఒక్క చిన్న తీసుకొని పెట్టుకుంటే క్లీన్ అయిపోతాయి అనమాట, నొరగొచ్చేస్తుంది అనమాట. సో ఇవి ట్రావెల్కి ఉపయోగపడేవన్నమాట. ఇవి నాకు 80 రూపీస్ ఎంత పడాయి, రెండు కూడా 80 రూపీస్. సో 2 కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి చూడండి, బ్లూ అండ్ లావెండర్ షేడ్స్. మనకి హ్యాండ్ వాష్ అనమాట ఇవి అవుతాయి. సో
సో ఈ 2 కూడా 80 రూపీస్కి వచ్చాయి. బయట అయితే ఒక్కొక్కటి 100 రూపీస్ ఉంది. నేను బయట ఫ్యాన్సీ షాప్లో చూసాను అనమాట. సో ఇవి లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇవైతే ఒకటి బ్లూబెర్రీ అని ఉంది, ఒకటి స్ట్రాబెర్రీ అని ఉంది. వీటి ఫ్లవర్స్ అని బట్టి ఇంకా గ్రీన్ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఈ కలర్స్ 2 బాగున్నాయని ఈ 2 కలర్స్ పెట్టాను. వీటి కూడా రేటింగ్ బాగుంది, 4 రేటింగ్ వచ్చారు. దీనికి కూడా లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చి 5th వచ్చేసి ఇదేంటంటే చాపింగ్ బోర్డ్తో నాకేం యూజ్ లేదు. బట్ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉందన్నమాట, 80 రూపీస్ అని ఉంది. సో అంటే 130 రూపీస్ 150 రూపీస్ 80 రూపీస్ అని ఉందని నేను దీన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అంత అవసరం లేదు, ఓకే తక్కువ రేట్ ఉంది కదా చూద్దాం ఎలా వస్తుంది అసలు అని ఆర్డర్ చేశాను. షాపింగ్ బోర్డ్ 80 రూపీస్కి ఎక్కడ వస్తుంది చెప్పండి ఈ రోజుల్లో మనకి, బయట అయితే ఇంపాసిబుల్. షో ఉంది కదా ఎలా ఉందో అనేసి నేను ఆర్డర్ పెట్టాను. ఇది లిటరల్గా మనకి నాకు ఎలా కనిపిస్తుంది అంటే మన ఎగ్జామ్ ప్లాన్ ఉంటుంది కదా, ప్లేవుడ్ ఉంటుంది కదా, సో అలా ఉంది. చెక్క అంటే కట్ చేసుకుని చెక్కలా లేదు, లైక్ మనకి తడిచిపోతే మేబీ పాడైపోవచ్చు. ఓకే అండ్ ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా వచ్చింది అనుకున్నాను. సో ఇక్కడ డ్యామేజ్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి తడిచిపోతే పాడైపోద్ది, మన ఎగ్జామ్ ప్లాన్ ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట. ఇది సౌండ్ సో కట్ చేసినా కూడా మనకి మేబీ ఇలా సౌండ్ వస్తుంది అనుకోండి. ఇది అంత యూస్ఫుల్ ఏమవుతుంది బికాజ్ మనం వెజిటేబుల్స్ అన్నీ కడిగి కట్ చేస్తాం కదా, ఇది తడిచిందంటే కొన్ని డేసే వస్తుంది మనకి. నాకు అర్థమైపోయింది ఇది కట్ చూసినట్టుని. ఇదంతా ప్లేవుడ్ అండ్ పక్కన అయితే చూడండి ఫ్లాంక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మన స్కూల్స్లో ఎగ్జామ్ ఫ్లాంక్స్ ఉండేవి కదా, ఇప్పుడైతే అలాంటివి ఉండట్లేదు అనుకోండి. 90 కిడ్స్కి తెలుస్తుంది అలా ఉంది. ఇది కడిస్తే ఎక్కువ డేస్ ఉండదు, జస్ట్ కొన్ని డేస్. అండ్ ఆల్సో సౌండ్ కూడా వస్తుంది అనమాట మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కట్ట కానీ మనమైతే అంత రావు. అండ్ వుడ్ కూడా అంత అలా ఉంటుంది. సో ఇది అంత వర్త్ ఏం కాదు, ఇదేం బాగాలేదన్నమాట. సో ఇది రిటర్న్ చేసేస్తాను నేను. సో ఇది 6th అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇవేంటంటే మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు వాష్ బ్యాగ్స్. నేను ఇవి డిమార్ట్లో చూసాను అనమాట ఒకసారి. బెంగళూరు వెళ్ళినప్పుడు చూసాను, నాకు అప్పుడు ఏమంత అవసరం అనిపించలేదు. బట్ మా అత్తయ్య గారు మా వదిన వాళ్ళు తీసుకున్నారు, నేనేం తీసుకోలేదు, నాకు ఏం అవసరం లేదు ఎందుకు అని. ఒక్కొక్కటి 99 పడింది అనమాట అప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇవి 3 130 రూపీస్కి వచ్చాయి అనమాట. చూసినట్టు నేను ఆర్డర్ పెట్టాను బికాజ్ ఇప్పుడు బేబీ వచ్చింది కదా, ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా పెట్టడానికి థింగ్స్ లైక్ సిరప్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్, సాక్స్లు, ఆర్ఎస్ మెడిసిన్స్, నాకు ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. సో మనకి జర్నీలో బాగా యూజ్ అవుతుంది అనిపించి నేను ఆర్డర్ పెట్టాను. డిమార్ట్లో అయితే నాకు ఒక్కొక్కటి 99 రూపీస్ పడింది. బట్ ఇక్కడ 30 ఉంది కదా, బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను. నేను మ్యాక్సిమం ఏంటంటే నేను లైట్ షేడ్సే ప్రిఫర్ చేస్తాను, నాకు డార్క్ కలర్స్ అంత ఇష్టం ఉండవు. సో అందుకని నేను లైట్ బ్లూ కలర్ పెట్టాను, కలర్ బాగుంది. సో ఒక దాంట్లో బెడ్డింగ్స్ అడిగాను 1 2 and 3. సో చిన్నది ఇది పౌచ్ టైప్లో వచ్చాను, బాగుంది జిప్పర్. సో ఇది నేను క్వాలిటీ చెక్ చేస్తాను అనమాట ఎంతవరకు బాగుంటుందని. సో ఇలా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుంది. సో ఇది మనకి ట్రావెల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంట్లో కూడా ట్రావెల్లో ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, బ్రషెస్ అని, కోంబు, ఏమైనా పౌడర్ ఇలాంటివి పెట్టుకోవడానికి, మేకప్, టాయిలెటరీస్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. రెండు పెద్దగా ఇచ్చాను అనమాట. సో 3 సైజెస్లో. ఇది కూడా బాగుంది, కొంచెం బర్రబర్ర ఉంది. ఇలా పట్టుకోవడానికి ఉంది. ఇదైతే సైడ్ వచ్చిందనమాట, ఇది పెద్దది కాబట్టి మనకి ఇలా ఇచ్చారు. ఇక్కడైతే ఇలా ఇలా ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఆల్సో క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే 160 రూపీస్ ఉంది, 160 నుంచి 200 చూపిస్తుంది మీషోలో. బట్ నాకు ఇవి 130 రూపీస్కి వచ్చాయి. అండ్ ఆల్సో వీటికి కూడా 4.2 రేటింగ్ ఉంది మీషోలో. అండ్ చాలామంది పర్చేస్ చేశారు అండ్ ఆల్సో రివ్యూస్ కూడా పెట్టారు, చాలా రివ్యూస్ పెట్టారు చాలా బాగున్నాయి అనేసి. కావాల్సిన వాళ్ళు చెప్పండి. ఫేషియల్స్ కూడా ఉన్నాయి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ప్రోడక్ట్ ఇది. సో ఇది నేను తీసుకున్న వాటిలో లాస్ట్ ప్రోడక్ట్, చాలా చిన్నది ఉంది. బట్ ఇవేంటి అంటే ఓపెన్ చేసాక చెప్తాను.
ఇది కూడా నాకు యూజ్ కాదు, బట్ ర్యాండమ్గా నేను చూస్తున్నప్పుడు తక్కువ కాస్ట్ కనిపించింది అనమాట వీటిలో. సరే చూద్దాము, ఒకవేళ వచ్చాక బాగుంటే యూస్ఫుల్ అవుతాయి అన్నట్టుగా పెట్టాను. చూద్దాం. ఇప్పటి వరకు నేను ఆర్డర్ పెట్టినవన్నీ అంటే కొన్ని అవసరమయ్యి కొన్ని ఓకే చూద్దాము అన్నట్టుగా ఆర్డర్ పెట్టినవే. ఏమీ అంత చేసింది ఎప్పటి నుంచో అనుకుంటే ఇలా ఏం లేదు. వాష్ బ్యాగ్స్ ఒకటి బాగున్నాయి నాకు, అంటే నాకు పాపకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్ అంటే యూజర్ వేవే, అవి ఏమి ఎంతో కాస్ట్ కాదు కదా, మనకు తక్కువ కాస్ట్ పడ్డాయి. సో ఇవేంటి ఇవే ఉన్నాయి అనుకుంటున్నాను. సో చూసారు డబ్బాలు చూసారా కనిపిస్తున్నాయి. అబ్బా ఎంత బాగున్నాయో, నిజంగా చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇవి ఇంత బాగుంటాయని, అందుకే కవర్ చేసే వరకు నాకు కంగారు ఆడట్లేదు. సో బాగున్నాయి. 2, 3 and 4 అనుకుంటున్నారా? కంగారు పడుతూ నేను ఇంకా చూపిస్తాను. ఫస్ట్ అయితే కవర్తో పక్కన పెట్టేస్తాను. 4 కదా. ఇదొక సైజు, అండ్ ఇదొక సైజు. ఇవి చాలా బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. మళ్ళీ కవర్ ఒకదాంట్లో ఒకదానికి కూడా కవర్ పెట్టించారు చూడండి, డీటెయిలింగ్. మన డబ్బాలైనా ఉంటాయి ఇలాగా, బట్ ఓకే లెట్ మీ షో యూ. చూసారా, 1/2 kg అనుకుంటా మేబీ డబ్బాని, 1/2 kg అవ్వచ్చు. సో ఇవి మొత్తం 12 అనమాట, 12 బాక్సెస్ సెట్. సో 3 స్పూన్స్, ఒక్కొక్క దాంట్లో స్పూన్స్ కూడా వేసి ఇచ్చారు. మనం ఎలాగో వాడిచ్చిన స్పూన్స్ వాడము, బట్ ఓకే స్పూన్స్ ఏమంత స్ట్రాంగ్ లేవు. స్టిల్ ఇవి వర్తే అని చెప్తాను. నాకు ఈ 12 బాక్సెస్ 255 రూపీస్ పడ్డాయి అనమాట. చాలా తక్కువ రేటు. 255కి ఏమొస్తాయి చెప్పండి, ఎలా ఎక్కడ వస్తుంది రావచ్చు. ఇవి చూడండి, చిన్నవి వదిలేసిన ఈ పెద్దవి స్ట్రాంగ్నెస్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇవన్నీ అంతే ఉన్నాయి. చిన్న క్వాలిటీ వదిలేసిన 4 బాక్సెస్ 255 అంటే చాలా బెటర్. బయట చాలా కాస్ట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి డబ్బాలు అయితే. ఇవన్నీ బయట తీసి నేను కింద వీడియో పెడతాను, మళ్ళీ యాడ్ చేసి. 255 రూపీస్కి ఏమొస్తే చెప్పండి. ఒక్కొక్క డబ్బానే మనకి 70-80 ఉంటుంది బయట వేస్తే. విక్టర్ బజార్కి వెళ్తే ఇక్కడ స్టిక్కర్ వేసేసి ఇంకా ఇచ్చేస్తారు. బేరం లేదు, ఏం లేదు. కావాలంటే తీసుకోవడం, లేదంటే వచ్చేయడం. బట్ ఇది స్ట్రాంగ్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మరి ఈ పైన ఉన్న సిల్వర్ది ఇదైతే వచ్చేలా ఏమి లేదు. నేను గోపుతుంటే ఏం రావట్లేదు. ఆల్రెడీ పోయిందా లేదు. సో ఏం పోవట్లేదు, రావట్లేదు. 12 బాక్సెస్ 255. ఇప్పుడైతే 350 ఉందన్నమాట. ఒక 100 ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు. అంటే నేను సేల్లో తీసుకున్నాను కాబట్టి అది 70% సేలే. సో ఇవి చూసారా, సైజెస్ అయితే ఇంత ఉన్నాయి. మ్యాక్సిమం నాకు తెలిసిన 1/2 kg పడుతుంది అనుకుంటున్నా. నాకు తెలిసిన కోడి బ్రెయిన్తో చెప్తున్నా అనమాట. నాకైతే బాగుంటుంది. సో ఇవన్నమాట మొత్తం నేను పెట్టినది ఈ 8 అనమాట. ఇంకా ఏంటంటే ఈ టిష్యూ హోల్డర్ ఒకటి పెట్టాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏదో పెట్టాను అనమాట. 2 నాకు డెలివరీ కాదు, అసలు ప్యాక్ అయినట్టు కూడా చూపించలేదు. నేను ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాను అనమాట, ఎప్పుడు వస్తుంది ఏంటి అని చూస్తుంటే ప్యాక్ అయినట్టు కూడా చూపించలేదు. బట్ నిన్న సడన్గా రీఫండ్ వస్తుంది అన్నిటి నుంచి నాకు, అది పంపలేదు. సో సారీ అనేసి ఒక మెసేజ్ వచ్చి రీఫండ్ అయిపోయింది మీ అమౌంట్ మీకు అని నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. సో ఇంకా అవి వచ్చింటే అవి కూడా చూపిద్దాను. అవి నేను కావాలి అని పెట్టినాం అనమాట. సో అవి ఇంట్లోకి కావాలి అని మా మమ్మీ పెట్టమన్నారు అనేసి
పర్టికులర్గా పెట్టిన ప్రొడక్ట్స్ అవే రాలేదు. అండ్ ఇంకొకటి వస్తూ ఉందన్నమాట, అది ఇంకా రాలేదు. అదేంటంటే కిచెన్లో పెట్టుకొని స్టీల్స్, ఇంకా రేపు రీచ్ అవ్వచ్చు. బట్ నేను ఇది ఈరోజు వీడియో చేస్తాను, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఇది వచ్చేసి అప్పుడే 1 వీక్ అయిపోతుంది నాకు దగ్గరగా. సో అందుకని ఇంకా వీడియో చేస్తాను. కావాలి అంటే దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో, అండ్ నేను పెట్టిన టిష్యూ హోల్డర్స్ అవన్నీ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. నేను కొన్ని ర్యాండమ్గా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నవి మీకు చూపించాను అనమాట. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఎవరికైనా లింక్ కావాలంటే కింద లింక్ అని కమెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో అయితే అది. మీకే ప్రోడక్ట్ నచ్చింది, మీకే ప్రోడక్ట్ కావాలన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి రివ్యూస్ చేయాలి అనేది కూడా నాకు కింద కమెంట్లో సజెషన్స్ ఇవ్వండి, వీడియో సజెషన్స్ మీకు కావాల్సినవి. అండ్ ఆల్సో మీకు ఏమైనా ప్రోడక్ట్ కోసం రివ్యూ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ ప్రోడక్ట్ కోసం, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కోసం నేను షార్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే, బాయ్ బాయ్.